ఏఐ సమ్మిట్ లో డమ్మీ ఉత్పత్తుల ప్రదర్శన పెద్ద సమస్యగా మారింది. యూపీకి చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ విదేశీ ఉత్పత్తులను తమవిగా ప్రదర్శించడం వివాదంగా మారింది. చైనా, సౌత్ కొరియాకు చెందిన రోబోల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఏఐ సమ్మిట్ ను మోదీ సర్కార్ పీఆర్ స్టంట్ గా మార్చిందని ఫైర్ అయ్యారు ఎల్ఓపి రాహుల్. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్ లో డమ్మీ ఉత్పత్తులు పెద్ద సమస్యగా మారాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న సమ్మిట్ లో అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయి. యూపీకి చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ విదేశీ ఉత్పత్తులను తమవని చెప్పుకోవడం తీవ్ర వివాదంగా మారింది. ఏఐ సమ్మిట్ లో ఓరియన్ రోబో డాగ్ ను గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రతినిధులు ప్రదర్శించారు. దీన్ని తమ యూనివర్సిటీ సొంతంగా తయారు చేసిందని వివరించారు. నిఘా, పర్యవేక్షణ పనులను సమర్థవంతంగా చేయగలదని చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అది చైనా కంపెనీ యూనిట్రీకి చెందిన రోబోగా గుర్తించారు. యూనివర్సిటీ సొంతంగా తయారు చేసిందన్న గల్గోటియాస్ యూనివర్సిటీ వాదనను తప్పుపట్టారు. So it is not, things which are intended for sale or where we have to standardize and certify. Certification happens if it is meant for public distribution or sale. When somebody is demonstrating a product, you presume that they know what they are talking about. So we don't want a controversy around this. We don't want controversy around exhibits in the expo. So I'm not getting into whether they are right or wrong. We just don't want a controversy. ఏఐ సమ్మిట్ లో సాకర్ అరీనా డ్రోన్ పైన వివాదం నెలకొంది. తమ ఆవిష్కరణగా గల్గోటియాస్ యూనివర్సిటీ చెప్పడాన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. ఈ డ్రోన్ దక్షిణ కొరియాలో వాణిజ్యపరంగా అందుబాటులో ఉందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దక్షిణ కొరియాలో డ్రోన్ సాకర్ క్రీడ ప్రారంభానికి ముందే వాడుకలో ఉందని తెలిపారు. సాకర్ అరీనా డ్రోన్ అనేది స్ట్రైకర్ V3 ARF ఉత్పత్తుల్ని పోలి ఉందని మరికొందరు పోస్టులు చేస్తున్నారు. गलगोटिया यूनिवर्सिटी एक बहुत रिस्पॉन्सिबल शिक्षण संस्थान है. हमारी QS रैंकिंग्स अगर आप देखेंगे तो वो सिर्फ क्वालिटी एजुकेशन पे नहीं, हमारी लेगेसी और वैल्यू सिस्टम पे भी है. तो हम एक एकेडमिक इंस्टीट्यूशन है, हम बहुत रिस्पॉन्सिबल इंस्टीट्यूशन है. हमने ये कभी क्लेम नहीं किया कि हमने कुछ मैन्युफैक्चर किया है जो हमने नहीं किया. डेवलपमेंट का मतलब किसी चीज को डिजाइन और मैन्युफैक्चर करना नहीं होता है. मैंने ये भी कहा था कि हमारे पास सेंटर ऑफ एक्सीलेंसेज हैं जिनके साथ स्टूडेंट्स इस पे काम करके कुछ और डेवलप कर रहे हैं. సోషల్ మీడియాలో చైనా రోబో డాగ్ పై తీవ్ర వ్యతిరేకత రావడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. డాగ్ రోబోను తాము తయారు చేయలేదని తెలిపింది. తాము రూపొందించినట్లు ఎక్కడా చెప్పలేదని చెప్పింది. భవిష్యత్తులో భారత్ లోనే ఇలాంటి సాంకేతికతను రూపొందించేలా తమ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేసింది. విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికతపై అవగాహన కల్పించేందుకే విదేశాల నుంచి పరికరాలను తెప్పిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ ను మోదీ సర్కార్ ఒక పబ్లిక్ రిలేషన్స్ ప్రదర్శనగా మార్చిందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఈ సమ్మిట్ లో చైనా రోబోలను భారత ఉత్పత్తులుగా ప్రదర్శించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దేశానికే తీరని అవమానమని, చైనా మీడియా కూడా దీన్ని ఎత్తి చూపుతూ దేశాన్ని ఎగతాళి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్. ప్రతిష్టాత్మకమైన ఏఐ సమ్మిట్ నిర్వహణను కేంద్రం గాలికొదిలేసిందని విమర్శించింది యూత్ కాంగ్రెస్. సాకర్ అరీనా డ్రోన్ కొరియాలో తయారు చేయబడిన ఉత్పత్తిని ఎక్స్ లో పోస్ట్ చేసింది. ముందుగా చైనా, ఇప్పుడు కొరియా ఉత్పత్తులను కాపీ కొట్టారంటూ నిర్వహణ లోపంపై ఫైర్ అయింది. గల్గోటియాస్ యూనివర్సిటీ అరువు తెచ్చుకున్న ఆవిష్కరణలతో ప్రపంచ పర్యటన చేస్తోందని ఎద్దేవా చేసింది యూత్ కాంగ్రెస్.